హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో యూనిట్ 2కి సంబంధించిన సెకండ్ ఎల్ఏక్యూ అదేవిధంగా థర్డ్ ఎల్ఏక్యూ డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ సెకండ్ ఎల్ఏక్యూ చూద్దాం మనం. ఇక్కడ సెకండ్ ఎల్ఏక్యూ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫైన్ నెగటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఫైండ్ ఇట్స్ మీన్ అండ్ వేరియన్స్. ఓకేనా? ఇక్కడ ఏమంటుండు, నెగటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క డెఫినేషన్ మరియు అండ్ దాని మీన్ కనుక్కోవాలి, వేరియన్స్ కనుక్కోవాలి. ఈ సొల్యూషన్ అనేది నేను మన యూనిట్ 1 ఉంది కదా, సారీ యూనిట్ 2లో షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ఓకే, అదేవిధంగా నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక్కడ యూనిట్ 2 షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో సిక్స్త్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది ఇదే అండి, సేమ్ నెగటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ మీన్ అండ్ వేరియన్స్ కనుక్కుందాం మనం. ఈ 6th క్వశ్చన్ అనేది చెక్ చేయండి, కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఓకేనా? ఇప్పుడు మనం థర్డ్ ఎల్ఏక్యూ డిస్కస్ చేద్దాం. యూనిట్ 2కి సంబంధించిన థర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం, లాంగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు మనం థర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దామండి. డిఫైన్ హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఫైండ్ ఇట్స్ మీన్ అండ్ వేరియన్స్ అన్నాడు. ఓకేనా? హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ అనే డెఫినేషన్ రాయాలి మనం. అదేవిధంగా హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ యొక్క మీన్ అండ్ అదేవిధంగా వేరియన్స్ కూడా మనం కనుక్కోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనం డిఫైన్ హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ అన్నాడు కాబట్టి దాని యొక్క డెఫినేషన్ మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్. వీడియో స్లో అనిపిస్తే 2x లో పెట్టుకొని వినండి. ఓకే, వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే అర్థం కాదు. ఓకే, హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి ఏమిటి, దాని డెఫినేషన్ ఏంటంటే ఏ ర్యాండమ్ వేరియబుల్. ఓకేనా? ఏ ర్యాండమ్ వేరియబుల్ x ఈజ్ సెడ్ టు ఫాలో hyper geometric distribution with parameters capital N, capital M, and small n if its PMF is given by PMF is given by. ఇక్కడ చూడండి, ఏ ర్యాండమ్ వేరియబుల్ x ఈజ్ సెడ్ టు ఫాలో హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ విత్ పారామీటర్స్ క్యాపిటల్ N, స్మాల్ m అండ్ క్యాపిటల్ M అండ్ స్మాల్ n. ఈ మూడు అనేవి ఈ హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ కి ఏంటి అంట, పారామీటర్స్. ఇప్పుడు పిఎంఎఫ్ వాల్యూ ఎంత, దీన్ని మరి ప్రొబాబిలిటీ మాస్ ఫంక్షన్ వచ్చేసి ఎంత అంటే, ఇక్కడ మనం పిఎంఎఫ్ ని p ఆఫ్ x తో డినోట్ చేస్తాం. ఓకే, పిఎంఎఫ్ ని p ఆఫ్ x తో డినోట్ చేస్తాం మనం. సో దీన్ని వచ్చేసి MCX. ఓకే, MCX పిఎంఎఫ్ వాల్యూ చెప్తున్నాను, MCX ఇంటూ n మైనస్ m c n మైనస్ x, డినామినేటర్ లో NCN. ఓకేనా? వీటి లిమిట్స్ వచ్చేసి x is equals to 0, 1, 2, అప్ టు ఇన్ఫినిటీ వరకు. ఓకేనా? అప్ టు ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. ఇది ఈ పిఎంఎఫ్ వాల్యూ అనేది ఎలా గుర్తుంచుకోవాలి? ఓకేనా? ఈ పిఎంఎఫ్ వాల్యూని ఇంకో విధంగా కూడా రాయొచ్చు మనం. అంతకన్నా ముందు ఏం చేస్తానంటే, నేను ఇది ఎలా గుర్తుంచుకోవాలో చెప్తాను వినండి. ఇక్కడ మనకు పారామీటర్స్ ఏంటి, క్యాపిటల్ N అండ్ క్యాపిటల్ M అండ్ స్మాల్ n కదా. ఈ పారామీటర్స్ గుర్తున్నట్లయితే, ఈ ఫార్ములా అనేది గుర్తుంచుకోవచ్చు. ఎలాగో చూడండి, ఇక్కడ ఫస్ట్ MCX ఉంది. ఫస్ట్ ఇక సెకండ్ పారామీటర్ తీసుకున్నాడు. సెకండ్ పారామీటర్ ఏంటి, M. ఓకేనా? మీకు అంతలా కన్ఫ్యూజ్ అయితే MN స్మాల్ n తీసుకోండి. ఓకే, నో ప్రాబ్లం. మీకు కంఫర్ట్ ఎలా ఉంటే అలా తీసుకోండి. క్యాపిటల్ M అండ్ క్యాపిటల్ N. ఓకేనా? MN. ఇప్పుడు M ఉంది కదా, MCX ఇంటూ
ఇక్కడ n మైనస్ ఎం, n మైనస్ ఎం, సి n మైనస్ ఎక్స్ అన్నాడు. ఇక్కడ స్మాల్ n ఉంది కదా, స్మాల్ n మైనస్ ఎక్స్ న్యూమరేటర్లుగా గుర్తుంచుకోండి. ఓకేనా, ఈ పారామీటర్స్ గుర్తున్నట్లయితే మనకు ఫార్ములా కొద్దిగా ఈజీ అనిపిస్తుంది. ఇప్పుడు డినామినేటర్ లో ఎన్సిఎన్ ఎలా వచ్చిందంటే, ఇక్కడ మైనస్ ఎం, ఇక్కడ మైనస్ ఎక్స్ డిలీట్ చేసేస్తే ఎన్సిఎన్ ఉంటుంది కదా, అదే డినామినేటర్ లో రాసేయండి. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఇంకో విధంగా కూడా మనం రాసుకోవచ్చు. ఒకసారి చూద్దాం మనం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని ఇంకో విధంగా కూడా రాయొచ్చు మనం. ఈ పిఎంఎఫ్ వాల్యూని, హైపర్ జామెట్రిక్ పిఎంఎఫ్ వాల్యూని మనం ఇంకొక విధంగా కూడా రాయొచ్చు. ఎలా అంటే, ఇప్పుడు ఆర్ అని పెట్టండి, ఇలా అన్న రాయొచ్చు. ఇప్పుడు మనం చెప్తున్నాను వినండి. ఇప్పుడు దీన్ని పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మనం ఏ విధంగా రాసుకోవచ్చు ఇంకా అంటే, ఇక్కడ ఎంసిఎక్స్ ని మనం ఇక్కడ మ్యాట్రిక్స్ ఫామ్ లో ఇలా రాసుకోవచ్చు అండి. ఎంఎక్స్ ఇక్కడ బ్రాకెట్ లో, ఇక్కడ బ్రాకెట్స్ క్లోజ్ చేసి ఎంఎక్స్ అని రాసుకోవచ్చు. ఎంసిఎక్స్ ని ఇలా రాసుకోవచ్చు. ఇంటూ దీన్ని కూడా ఇక్కడ ఎన్ మైనస్ ఎం అండ్ ఇక్కడ ఎన్ మైనస్ స్మాల్ ఎన్ మైనస్ ఎక్స్ ఉంది కదా, దీని ఒక బ్రాకెట్ లో రాసుకోవచ్చు. మనం డినామినేటర్ లో ఎన్సిఎన్ ఏ విధంగా రాసుకోవచ్చు, బ్రాకెట్ లో ఎన్ స్మాల్ ఎన్, ఈ విధంగా రాసుకోవచ్చు. మరి వీటి లిమిట్స్ ఏమైనా చేంజ్ అవుతాయంటే, లిమిట్స్ ఎప్పుడు చేంజ్ కావు. ఓకేనా, ఇన్ఫినిటీ, అప్ టు ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. సో ఇప్పుడు మనకు మీన్ అండ్ వేరియన్స్ కనుక్కునేటప్పుడు ఏం ఫార్ములా యూజ్ చేయాలి మనం అంటే, మనం ఫస్ట్ ఈ ఫార్ములాతో యూజ్ చేద్దాం. ఇప్పుడు ప్రాసెస్ వెళ్తూ ఉంటే మనకి ఈ ఫార్ములా వస్తుంది. ఒకసారి చెక్ చేయండి మీరు, ఇక్కడ నేను చెప్తూ ఉంటాను, ఒకసారి గమనించినట్లయితే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని, ఓకే, ఇది పి ఆఫ్ ఎక్స్ వాల్యూ అని గుర్తుంచుకోండి. ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని ఇప్పుడు మనం మీన్, అదే విధంగా వేరియన్స్ వాల్యూ కనుక్కుందాం. ఓకే, ఇప్పుడు మనకు పిఎంఎఫ్ వాల్యూ ఎంత వచ్చిందంటే, ఇక్కడ పిఎంఎఫ్ వాల్యూ గుర్తుంచుకోవాలి మీరు. ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ అనేది నేను తీసుకోమని చెప్పాను, ఎంసిఎక్స్, దీన్ని ఒక బ్రాకెట్ లో రాసుకోండి. ఇంటూ ఎన్ మైనస్ ఎం అండ్ స్మాల్ ఎన్ మైనస్ ఎక్స్, దీన్ని ఒక బ్రాకెట్ లో రాసుకోండి. ఓకేనా, డినామినేటర్ లో ఎన్ క్యాపిటల్ ఎన్ స్మాల్ ఎన్ ఒక బ్రాకెట్ లో. ఇది పి ఆఫ్ ఎక్స్ వాల్యూ అండి. ఓకేనా, హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పి ఆఫ్ ఎక్స్ వాల్యూ, ఇది పిఎంఎఫ్ వాల్యూ. మరి వీటి లిమిట్స్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 0, 1, 2, సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ వరకు. ఓకేనా, ఇప్పుడు మీన్ వాల్యూ కనుక్కుందాం మనం. మీన్ వాల్యూ ఆఫ్ హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ అనేది కనుక్కుందాం. మరి దీనికి మీన్ కనుక్కోవడానికి ఫార్ములా వచ్చేసి ఏమిటంటే, ఇక్కడ చూడండి, mu1 is equals to expectation of x is equals to, దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, సమ్మేషన్. ఇక్కడ x is equals to, మరి ఎక్స్ ప్లేస్ లో మనం ఏం చేయాలి, ఇక్కడ లిమిట్స్ తీసుకోవాలి. x is equals to 0 to infinity అన్నాడు. హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ యొక్క లిమిట్స్ వచ్చేసి 0 నుంచి ఇన్ఫినిటీ వరకు. ఓకేనా, 0 నుంచి ఇన్ఫినిటీ వరకు. ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఇక్కడ ఎక్స్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్. ఓకే, ఇప్పుడు ఈ పి ఆఫ్ ఎక్స్ ప్లేస్ లో ఈ పి ఆఫ్ ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఇప్పుడు దీని టోటల్ గా ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ కే కదా ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, mu1 is equals to e of x కదా, e of x డన్. ఇప్పుడు సమ్మేషన్ x is equals to 0 to infinity, ఇక్కడ x ఉంది కాబట్టి x, p of x వాల్యూ అదే కదా. ఇక్కడ చూడండి, mx అండ్ n మైనస్ m స్మాల్ n మైనస్ x, డినామినేటర్ లో క్యాపిటల్ N స్మాల్ n. ఓకే, ఇది ఏ విధంగా చదవచ్చు మనం, ఎంసిఎక్స్ ఎన్ మైనస్ ఎన్ మైనస్ ఎక్స్ ఎన్సిఎన్, ఈ విధంగా చదువుతాం మనం. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇక్కడ సమ్మేషన్ అనేది మనం ఓన్లీ ఎక్స్ కి చేస్తున్నాం కదా, అవునా. సమ్మేషన్ అనేది ఎక్స్ కి చేస్తున్నప్పుడు ఇక్కడ డినామినేటర్ లో ఎన్సిఎన్ అనేది కామన్ కదా. ఎందుకు ఎన్సిఎన్ అనేది కామన్, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇందులో కూడా ఎక్స్ ఉంది కాబట్టి అవి అలాగే ఉంచండి. ఈ డినామినేటర్ ని కామన్ తీసుకొచ్చేయండి, ఇందులో ఎక్స్ లేదు కాబట్టి ఇది కామన్ వస్తుంది. ఓకే, ఇజ్ ఈక్వల్స్ టు సమ్మేషన్ కి బయట రాయండి 1/n ఎన్సిఎన్ అనేది ఇలా రాసి, సమ్మేషన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 0 to infinity ఎక్స్ ఇంటూ, ఇప్పుడు ఇది ఏ విధంగా రాసుకోవచ్చు మనం, ఇక్కడ ఎంఎక్స్ కదా, ఎంసిఎక్స్ ఇంటూ ఎన్ మైనస్ ఎంసి ఎన్ మైనస్ ఎక్స్. ఓకేనా, ఇది బయటకు వచ్చేసింది కాబట్టి ఓకే. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే కొద్దిగా సాల్వ్ చేద్దాం మనం. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఏం చేద్దామంటే ఈజ్ ఈక్వల్స్ టు ది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 1/n
1 by ఇక్కడ ఎన్సిఎన్, దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు మనం, ఎన్సిఎన్ అని రాసుకోవచ్చా, దీన్ని ఈ విధంగా కూడా రాసుకోవచ్చని మీకు ఇక్కడ పిఎంఎఫ్ వాల్యూ ఇంకోటి ఉంది కదండి, దాంట్లో మనకి ఏర్పడుతుంది, ఏదన్నా రాసుకోవచ్చు మనం, మనకు సిచ్యువేషన్ ని బట్టి మనం మార్చుకోవచ్చు. ఈ ఎన్సిఎన్ ని నేను ఈ బ్రాకెట్ లో నుంచి ఇలా రాశానండి, ఎన్సిఎన్ ఇది ఈ విధంగా రాసుకోవచ్చు. ఓకే డన్. ఇప్పుడు సమ్మేషన్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 0 టు ఇన్ఫినిటీ, ఇక్కడ ఎక్స్ ఉంది కదండి, ఎక్స్ ఇంటూ ఇక్కడ ఎంఎక్స్ ఉంది, ఎంఎక్స్ ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, ఇప్పుడు ఎన్ ని ఇక్కడ ఎన్సిఎన్ రాసుకున్నాం కదా, ఇప్పుడు ఎంఎక్స్ ని కూడా మనం ఎంసిఎక్స్ టైప్ రాసుకోవచ్చు కదా, అవునా డన్. ఇప్పుడు ఎన్ మైనస్ ఎం యాజ్ ఇట్ ఈజ్ గా ఏ విధంగా ఉందో ఆ విధంగానే రాయండి, ఎన్ మైనస్ ఎం స్మాల్ ఎన్ మైనస్ స్మాల్ ఎక్స్. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఈ ఎక్స్ అనేది క్యాన్సిల్ కావాలి, గుర్తుంచుకోండి ఈ ఎక్స్ అనేది క్యాన్సిల్ కావాలి కాబట్టి నేను ఈ ఎంసిఎక్స్ ని ఎన్సిఆర్ ఫార్ములా ప్రకారం రాస్తాను. ఇక్కడ ఎన్సిఆర్ ఫార్ములా ఏంటి మరి, ఎన్సిఆర్ ఫార్ములా వచ్చేసి ఎన్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఓకే, ఇప్పుడు మనకు ఎన్ ప్లేస్ లో ఏముందండి, ఎన్ ప్లేస్ లో ఎం ఉంది, సి ఆర్ ప్లేస్ లో ఏముంది, ఎక్స్ ఉంది కదా, ఎంసిఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం చూసుకున్నట్లయితే ఇక్కడ న్యూమరేటర్ లో ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే ఇక్కడ ఎం ఫ్యాక్టోరియల్ కదా, ఎం ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఇక్కడ ఆర్ ఫ్యాక్టోరియల్ అన్నాడు, ఆర్ ఫ్యాక్టోరియల్ అంటే ఆర్ ప్లేస్ లో మనకి ఎక్స్ ఉంది కదా, అందుకు ఎక్స్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ మైనస్ ఆర్ అన్నాడు, అంటే ఎన్ మైనస్ ఆర్ అంటే ఎం మైనస్ ఎక్స్, ఎం మైనస్ ఎక్స్ ఫ్యాక్టోరియల్ ఉంది కాబట్టి ఫ్యాక్టోరియల్. ఇప్పుడు ఎంసిఎక్స్ ప్లేస్ లో నేను దీన్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. ఓకే, ఇక్కడ ఎంసిఎక్స్ వాల్యూని నేను ఇక్కడ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, గమనించండి, ఇజ్ ఈక్వల్స్ టు 1 by ఎన్సిఎన్ సమ్మేషన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 0 టు ఇన్ఫినిటీ ఎక్స్ ఇంటూ ఈ ఎంసిఎక్స్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఎం ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎం మైనస్ ఎక్స్ ఫ్యాక్టోరియల్. ఓకే, ఇప్పుడు దీన్ని ఎన్ మైనస్ ఎం ఎన్ మైనస్ ఎక్స్ యాజ్ ఇట్ ఈస్ గా బ్రాకెట్ లోనే రాయండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు ఇక్కడ ఈ ఎక్స్ అనేది క్యాన్సిల్ కావాలని చెప్పాను కదా, క్యాన్సిల్ కావాలంటే ఇక్కడ డినామినేటర్ లో ఉన్న ఎక్స్ ఫ్యాక్టోరియల్ ని కొద్దిగా ఎక్స్టెండ్ చేద్దాం, రాద్దాం మనం. ఇక్కడ ఇజ్ ఈక్వల్స్ టు 1 by ఎన్సిఎన్ సమ్మేషన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 0 టు ఇన్ఫినిటీ ఎక్స్ ఇంటూ ఎం ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఈ ఎక్స్ ఫ్యాక్టోరియల్ మనం ఏ విధంగా రాసుకోవచ్చు, ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు కదా, డన్. ఈ ఎం మైనస్ ఎక్స్ అనేది యాజ్ ఇట్ ఈజ్ గా రాయండి, ఎం మైనస్ ఎక్స్ ఫ్యాక్టోరియల్ యాజ్ ఇట్ ఈజ్ గా బ్రాకెట్ క్లోజ్. ఇది కూడా ఎన్ మైనస్ ఎం డివైడెడ్, ఇక్కడ డివైడెడ్ కాదు, చాలా మంది ఇక్కడ డివైడ్ రాస్తాడు, ఇక్కడ మిస్టేక్ పడుతుందండి ఎగ్జామ్ లో, చూసుకోండి, డివైడెడ్ అసలు పెట్టకూడదు. ఓకే, స్మాల్ అండ్ మైనస్ స్మాల్ ఎక్స్. ఓకే, ఇప్పుడు న్యూమరేటర్ లో ఉన్న ఎక్స్ డినామినేటర్ లో ఉన్న ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది కదా, న్యూమరేటర్ లో ఉన్న ఎక్స్ అండ్ డినామినేటర్ లో ఉన్న ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం ఏం చేద్దామంటే మిగిలింది రాద్దాం ఫస్ట్, 1 by ఎన్సిఎన్ సమ్మేషన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 0 టు ఇన్ఫినిటీ, ఇక్కడ న్యూమరేటర్ లో ఎం ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎం మైనస్ ఎక్స్ ఫ్యాక్టోరియల్, ఇక్కడ ఎన్ మైనస్ ఎం స్మాల్ ఎన్ మైనస్ ఎక్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, ఇంకా దీన్ని ఇక్కడ న్యూమరేటర్ లో ఉన్న దాన్ని ఎం ఫ్యాక్టోరియల్ ని కొద్దిగా ఎక్స్టెండ్ చేద్దామండి. ఓకే, 1 మైనస్ ఇక్కడ ఎక్స్టెండ్ చేస్తున్నాను, మళ్ళీ స్టెప్ ఎందుకు, ఇక్కడ ఎం ఫ్యాక్టోరియల్ ఉంది కదా, ఈ ఎం ఫ్యాక్టోరియల్ ని నేను ఏ విధంగా రాస్తున్నాను అంటే ఎం ఇంటూ ఎం మైనస్ 1 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు కదా, ఎం ఇంటూ ఎం మైనస్ 1 అని మనం రాసుకోవచ్చు కదా ఎం ఫ్యాక్టోరియల్ ని. ఇప్పుడు ఇక్కడ ఎం అనేది కామన్ ఉంది, ఎం అనేది కామన్ గా మనం ఎక్స్ చేస్తున్నాం కాబట్టి ఈ ఎం అనేది కామన్ కాబట్టి బయటకు రాసేయండి. ఎందుకు మరి ఎం మైనస్ 1 ఫ్యాక్టోరియల్ కామన్ కాదా సార్ అంటే, ఫ్యాక్టోరియల్ ఉన్నప్పుడు అది కామన్ టర్మ్ అవ్వదు, దాన్ని అలాగే ఉంచి ఇక్కడ కామన్ టర్మ్ ఏంటి, కాన్స్టాంట్ ఎం ఉంది కాబట్టి అది బయటకు తీసుకొచ్చేయండి. ఎం బై ఇక్కడ ఎన్సిఎన్ ఉంది కదా, ఎన్సిఎన్ అవుతుంది, సమ్మేషన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 0 టు ఇన్ఫినిటీ, ఇక్కడ ఎం బయటకు వచ్చేసింది కాబట్టి
m minus 1 factorial divided by ఇక్కడ x minus 1 factorial into m minus x factorial. ఓకే, ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని n minus m as it is గా n minus x as it is గా ఈ టర్మ్ ని మనం ఫస్ట్ నుంచి చేంజ్ చేయకుండా వస్తున్నాం. ఈ టర్మ్ ని మీరు అస్సలు టచ్ చేయకండి. ఓకే, డన్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం రాయొచ్చు, దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అండి ఒకసారి చెక్ చేయండి. దీన్ని ఎన్సిఆర్ ఫార్ములా ప్రకారం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే m డివైడెడ్ బై ncn సమ్మేషన్ x is equals to 0 to infinity. ఇప్పుడు ఎన్సిఆర్ ఫార్ములా ప్రకారం దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే m minus 1 x minus 1 m minus 1 x minus 1 ఎన్సిఆర్ ఫార్ములా ప్రకారం రాశాను. ఇలా చూడండి, చెప్తాను ఇక్కడ. ఎన్సిఆర్ ఫార్ములా ఏంటి, n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్ కదా. ఓకే, ఇప్పుడు ఇక్కడ దీన్ని యూజ్ చేసుకొని నేను చేస్తాను చూడండి. ఇప్పుడు m మైనస్ 1 x మైనస్ 1 అని రాశాను, అంటే m మైనస్ 1c x మైనస్ 1 అని రాశాను కదా. mcn ఇక్కడ mcx ఫార్ములా ఇది ఇలా వచ్చింది మనకు. ఈ వాల్యూ ఇది ఇలా వస్తేనే మనకు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇప్పుడు n ప్లేస్ లో మనకు m మైనస్ 1 ఉంది కదా. సో m మైనస్ 1 ఫ్యాక్టోరియల్, డినామినేటర్ లో r ఫ్యాక్టోరియల్ కాబట్టి r ప్లేస్ లో మనకు x మైనస్ 1 ఉంది కాబట్టి x మైనస్ 1 ఫ్యాక్టోరియల్. ఇక్కడ n మైనస్ r అంటే ఇది n ఇది r కాబట్టి n మైనస్ x మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ 1 అవుతుంది. ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఉంది కాబట్టి ఫ్యాక్టోరియల్. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే ఇక్కడ మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ m మైనస్ 1 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై x మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ m మైనస్ x ఫ్యాక్టోరియల్. ఇదే కదా వాల్యూ. ఇప్పుడు ఈ వాల్యూ ఏంటి, దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, m మైనస్ 1 x మైనస్ 1 ఈ విధంగా రాసుకోవచ్చా. సో మనకు వచ్చిన వాల్యూ ఇక్కడ చూడండి, m మైనస్ 1 ఫ్యాక్టోరియల్ x మైనస్ 1 ఫ్యాక్టోరియల్ m మైనస్ x ఫ్యాక్టోరియల్. ఇప్పుడు ఈ ప్లేస్ లో నేను ఇది సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా, మనకు వచ్చిన వాల్యూ ఇదే కదా. దీని ప్రకారం నేను ఇలా రాశాను దీన్ని. ఓకేనా, ఇప్పుడు దీన్ని యాజ్ ఇట్ ఈజ్ గా రాయండి అండి. దీన్ని యాజ్ ఇట్ ఈజ్ గా n మైనస్ m స్మాల్ n మైనస్ స్మాల్ x. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేద్దామంటే దీన్ని ఇప్పుడు దీని సమ్మేషన్ అనేది దీనికి అప్లై చేద్దామండి. ఇక్కడ m ఉంది, డినామినేటర్ లో ncn ఉంది కాబట్టి ఓకే. ఇప్పుడు సమ్మేషన్ అనేది దీనికి అప్లై చేసినట్లయితే సమ్మేషన్ అనేది ఇప్పుడు దీనికి అప్లై చేద్దాం మనం. ఎలాగంటే ఫస్ట్ ఇక్కడ లిమిట్స్ అనేవి ఇచ్చి పెట్టండి మీరు. x is equals to 0 to infinity అంటే x ప్లేస్ లో 0 నుంచి ఇన్ఫినిటీ దాకా సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, అది ఓకే. కానీ ఫస్ట్ ఇక్కడ సమ్మేషన్ ఉంది కదా మనకు. సమ్మేషన్ అంటే ఏంటి, సమ్మేషన్ అంటే ప్లస్సే కదా, సమ్మేషన్ అంటే ఫస్ట్ ఈ రెండిటి మ్యాట్రిక్స్ ఫామ్ లో ఉంది కాబట్టి ఈ రెండిటిని అడిషన్ చేద్దాం. అడిషన్ చేసిన తర్వాత ఒకవేళ ఎక్స్ వాల్యూ మిగిలింది అనుకోండి, ఆ ఎక్స్ ప్లేస్ లో 0 నుంచి ఇన్ఫినిటీ దాకా మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా, ఇప్పుడు చూడండి m మైనస్ 1 ఉంది కదా, m మైనస్ 1 ప్లస్ n మైనస్ m అంటే ఈ పైన దానికి నేను సమ్మేషన్ అప్లై చేశాను, అదేవిధంగా కింద దానికి కూడా సమ్మేషన్ అప్లై చేయండి. x మైనస్ 1 ప్లస్ స్మాల్ n మైనస్ x. ఓకేనా, ఇప్పుడు చూడండి ప్లస్ m అండ్ మైనస్ m క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ప్లస్ x మైనస్ x క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ x వాల్యూ ఏం లేదు కదా, x వాల్యూ లేనప్పుడు ఈ సమ్మేషన్ x ఈజ్ ఈక్వల్స్ టు 0 నుంచి ఇన్ఫినిటీ దాకా x ప్లేస్ సబ్స్టిట్యూట్ అవసరమా, x వాల్యూ లేదు కాబట్టి ఇసి పెట్టేయండి. డన్. ఇప్పుడు మిగిలింది ఏంటి మనకు వచ్చేసి ఏంటి అంటే m డివైడెడ్ బై ncn. ఇప్పుడు ఇక్కడ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ అడిషన్ ప్లస్ రాయండి, ప్లస్ టర్మ్ రాయండి, దాని తర్వాత మైనస్ టర్మ్ రాద్దాం. ఇక్కడ ప్లస్ n ఉంది కదా, ప్లస్ n మైనస్ ఇక్కడ 1, ఇక్కడ స్మాల్ n మైనస్ 1. ఓకేనా, మనకు క్యాన్సిల్ అయిపోగా మనకు వచ్చిన వాల్యూ ఇదండి. ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఇక్కడ నెక్స్ట్ స్టెప్ లో ఏం చేయాలంటే ఈజ్ ఈక్వల్స్ టు ఇదంతా ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అండి, మీన్ వాల్యూ మనం కనుక్కుంటున్నాం గుర్తుంచుకోండి. ఇక్కడ m ఉంది కదా, m న్యూమరేటర్ లో m, డినామినేటర్ లో ఇక్కడ ncn ఉంది. ncn అంటే మనం దేని విధంగా రాసుకోవచ్చు, ఈ ఎన్సిఆర్ ఫార్ములా ప్రకారం రాసుకోండి. ncn అంటే n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ n ఫ్యాక్టోరియల్ అని రాసుకోవచ్చు. ఎన్సిఆర్ ఫార్ములా ప్రకారం, ఎన్సిఆర్ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఈ ఎన్సిఆర్ ఫార్ములా ప్రకారం నేను రాశాను. డన్.
ఇప్పుడు దీన్ని కూడా మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే n మైనస్ 1 సి స్మాల్ n మైనస్ స్మాల్ n మైనస్ 1. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఇంకొద్దిగా ఎక్స్టెండ్ చేసి రాసుకోవచ్చు అండి. దీన్ని ఎన్సిఆర్ ఫార్ములా ప్రకారం ఈ విధంగా రాసుకోవచ్చు. ఎలాగంటే ఇప్పుడు ఇక్కడనే రాస్తున్నాను, మళ్ళీ స్టెప్ ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు n మైనస్ సి n మైనస్ 1 సారీ n మైనస్ 1 సి n మైనస్ 1 ని మనం ఎన్సిఆర్ ఫార్ములా ప్రకారం ఎలా రాసుకోవచ్చు? n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై స్మాల్ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇక్కడ n మైనస్ ఆర్ అన్నాడు అంటే n ఆర్. n ఏంటిది? n మైనస్ 1 కదా, n మైనస్ 1 మైనస్ ఆర్. మైనస్ ఆర్ అంటే మైనస్ n మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ఇక్కడ 1 ఉంది కదా, 1 బ్రాకెట్ క్లోజ్ ఫ్యాక్టోరియల్ ఎన్సిఆర్ ఫార్ములా ప్రకారం రాశాను. ఇక్కడ మైనస్ n ప్లస్ n క్యాన్సల్ అవుతుందండి. మైనస్ n ప్లస్ n క్యాన్సల్ అవుతే ఇప్పుడు మిగిలిపోయిన రాద్దాం మనం. ఇజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ M డివైడెడ్ బై n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n ఫ్యాక్టోరియల్ n మైనస్ n ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ n ఫ్యాక్టోరియల్ ఇంటూ న్యూమరేటర్ లో n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై స్మాల్ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇక్కడ n మైనస్ n మిగిలింది కదా, n మైనస్ n ఫ్యాక్టోరియల్ n మైనస్ n ఫ్యాక్టోరియల్. ఇప్పుడు దీన్ని మనం కొద్దిగా ఎక్స్టెండ్ చేద్దాం, ఇక్కడ రివర్స్ చేద్దాం. ఇక్కడ డినామినేటర్ లో n ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ n ఫ్యాక్టోరియల్ ని ఈ న్యూమరేటర్ కి మల్టిప్లై చేద్దామండి. ఈ m కి దీని అనేది m కి మల్టిప్లై చేద్దాం మనం. ఈక్వల్స్ టు ఇదంతా ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x ఇస్ ఈక్వల్స్ టు మీన్ వాల్యూ కదా, డన్. ఇప్పుడు ఈ m కి నేను ఏం చేస్తున్నాను? ఇది మల్టిప్లై చేస్తున్నాను, n ఫ్యాక్టోరియల్ ని మల్టిప్లై చేస్తున్నాను దీన్ని. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ n ఫ్యాక్టోరియల్ అండ్ n మైనస్ 1 n మైనస్ n ఫ్యాక్టోరియల్ దీన్ని మల్టిప్లై చేస్తున్నాం కదా, దీన్ని కొద్దిగా మనం ఫార్ములా ప్రకారం రాద్దాం. ఈ n ఫ్యాక్టోరియల్ ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? n ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు కదా, n ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని యాజ్ ఇట్ ఈస్ గా రాయండి, n మైనస్ n ఫ్యాక్టోరియల్. ఈ డినామినేటర్ లో నుంచి నేను ఈ న్యూమరేటర్ కి మల్టిప్లై చేశాను. ఇప్పుడు డినామినేటర్ లో ఇక్కడ n ఫ్యాక్టోరియల్ ఉంటుంది కదా, ఈ n ఫ్యాక్టోరియల్ నేను n ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు కదా. ఓకే, కన్ఫ్యూజ్ కాకండి. ఈ డినామినేటర్ నేను ఈ న్యూమరేటర్ కి మల్టిప్లై చేశాను. మల్టిప్లై చేస్తూ ఏం చేశానంటే ఈ n ఫ్యాక్టోరియల్ ని నేను చేంజ్ చేశాను ఈ విధంగా. ఓకే, ఈ n మైనస్ n ఫ్యాక్టోరియల్ ని అదే విధంగా రాశాను యాజ్ ఇట్ ఈజ్ గా, డన్. ఇప్పుడు ఇంటూ దీన్ని రాయండి, n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n మైనస్ 1 ఫ్యాక్టోరియల్. దీన్ని యాజ్ ఇట్ ఈజ్ గా రాస్తున్నాను, n మైనస్ n ఫ్యాక్టోరియల్. ఇప్పుడు చూడండి, ఇక్కడ డినామినేటర్ లో ఉన్న n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అండ్ న్యూమరేటర్ లో ఉన్న n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతాయి. అదే విధంగా ఇక్కడ న్యూమరేటర్ లో ఉన్న n మైనస్ 1 ఫ్యాక్టోరియల్, డినామినేటర్ లో ఉన్న n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ గెట్ క్యాన్సిల్ అవుతాయి. ఇంకొకటి ఇక్కడ n మైనస్ n ఫ్యాక్టోరియల్ అండ్ డినామినేటర్ లో n మైనస్ n ఫ్యాక్టోరియల్ రెండు క్యాన్సిల్ అవుతాయి, డన్. ఇప్పుడు మిగిలింది ఏంటి? మనకు e ఆఫ్ x వాల్యూ మనకు వచ్చేసిందండి. e ఆఫ్ x ఇస్ ఈక్వల్స్ టు మనకి ఇక్కడ అన్ని క్యాన్సిల్ కాగా m ఇంటూ n బై క్యాపిటల్ n, m ఇంటూ స్మాల్ n బై క్యాపిటల్ n. ఓకే, ఇది వచ్చేసి ఇది కేమ్ లో కాదండి, ఇది అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి కాబట్టి మనకు ఇది మీన్ వాల్యూ ఆఫ్ హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్. హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ యొక్క మీన్ వాల్యూ mn బై క్యాపిటల్ n, m స్మాల్ n డివైడెడ్ బై క్యాపిటల్ n. ఇదే విధంగా మనం వేరియన్స్ అనే వాల్యూ కనుక్కుందాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మనకు హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ యొక్క మనకు వాల్యూ ఎంత వచ్చింది? మీన్ వాల్యూ m స్మాల్ n డివైడెడ్ బై క్యాపిటల్ n వచ్చింది కదా, ఇది హైపర్ జామెట్రిక్ యొక్క మీన్ వాల్యూ అండి. ఇప్పుడు మనం వేరియన్స్ వాల్యూ కనుక్కోవాలి. వేరియన్స్ వాల్యూ ఆఫ్ హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్, వేరియన్స్ వాల్యూ ఆఫ్ హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్. ఇప్పుడు వేరియన్స్ యొక్క ఫార్ములా ఏంటి? మనకు v ఆఫ్ x తోని మనం వేరియన్స్ డినోట్ చేస్తాం. ఇప్పుడు v ఆఫ్ x ఇస్ ఈక్వల్స్ టు e ఆఫ్ x స్క్వేర్, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ బ్రాకెట్ ఓపెన్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x బ్రాకెట్ క్లోజ్ హోల్ స్క్వేర్. ఇది మనకు వేరియన్స్ ఫార్ములా. కానీ ఇక్కడ హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ అనుకుంటున్నాం కాబట్టి దీన్ని కొద్దిగా
డిఫరెన్స్ గా రాద్దామండి. కొద్దిగా ఎలా రాయాలంటే ఈ ఎక్స్ స్క్వేర్ కి నేను మైనస్ ఎక్స్ అదే విధంగా ప్లస్ ఎక్స్ ని అప్లై చేస్తున్నాను. చూడండి, ఈ ఎక్స్ స్క్వేర్ కి మైనస్ ఎక్స్ ని ప్లస్ ఎక్స్ ని అప్లై చేస్తున్నాను. ఇది ఎలా గుర్తుంచుకోండి ఎలా అంటే హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ కనుక్కునేటప్పుడు, వేరియన్స్ కనుక్కునేటప్పుడు ఈ ఎక్స్ స్క్వేర్ కి మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అప్లై చేయాలని గుర్తుంచుకోండి. ఓకే, మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా రాయాలంటే ఇజ్ ఈక్వల్స్ టు వి ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 దీన్ని ఒకే బ్రాకెట్ లో దీనికి సపరేట్ గా అప్లై చేయండి. ఎక్స్పెక్టేషన్ దీనికి సపరేట్ గా అప్లై చేయండి. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ దీనికి సపరేట్ గా చేశాను, దీనికి సపరేట్ గా ఎక్స్పెక్టేషన్ అనేది అప్లై చేశానండి. ఓకేనా, మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకేనా, డన్. ఇప్పుడు ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ లో నుంచి నేను ఎక్స్ టర్మ్ ని కామన్ తీస్తున్నాను. ఇందులో నుంచి నేను ఎక్స్ ని కామన్ తీస్తే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అంటే 2 ఎక్స్లు ఉన్నట్టు కదా. 2 ఎక్స్ల నుంచి మనం ఒక ఎక్స్ తీసేస్తే ఇంకా లోపల ఒకటే ఎక్స్ ఉంటుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఈ ఎక్స్ అనేది బయటకు వస్తుంది కాబట్టి ఇక్కడ 1 ఉంటుంది. ఓకే, ప్లస్ ఈ ఆఫ్ ఎక్స్ మైనస్ ఈ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. డన్. ఇప్పుడు ఇది వి ఆఫ్ ఎక్స్ అండి. ఈ వి ఆఫ్ ఎక్స్ ని నేను ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నాను. ఓకే, ఈక్వేషన్ నెంబర్ 1. ఎందుకు, ఇక్కడ మనకు అన్ని వాల్యూస్ లేవండి. ఇక్కడ ఈ ఆఫ్ ఎక్స్ వాల్యూ మనకు ఉంది. ఓకే, మీన్ వాల్యూ. ఇది కూడా ఈ ఆఫ్ ఎక్స్ వాల్యూ కదా, మీన్ వాల్యూ. ఓకే, ఉంది. కానీ ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 వాల్యూ మన దగ్గర లేదు కాబట్టి ఈ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 వాల్యూ కనుక్కున్న తర్వాత ఈ ఈక్వేషన్ నెంబర్ 1 లో ఈ వాల్యూ ప్లేస్ లో మనకు వచ్చిన వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ యొక్క వేరియన్స్ అనే వాల్యూ వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి మనకు వచ్చిన ఇక్కడ వేరియన్స్ యొక్క వాల్యూ ఇది కదా, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం కదా. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1 ప్లేస్ లో మనకు ఈ వాల్యూ కావాలి కాబట్టి ఈ వాల్యూని మనం ఫస్ట్ కనుక్కున్నామండి. ఇప్పుడు ఈ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 వాల్యూ మనం కనుక్కోవాలి కాబట్టి ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, మనం సమ్మేషన్ అప్లై చేయాలి. సమ్మేషన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, 0 నుంచి ఇన్ఫినిటీ వరకు. ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 0 టు ఇన్ఫినిటీ. ఇక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఉంది కదా, అందుకని ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఏం అప్లై చేయాలి, పి ఆఫ్ ఎక్స్ అనేది అప్లై చేయాలి. పి ఆఫ్ ఎక్స్ అనేది మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఈ పి ఆఫ్ ఎక్స్ ప్లేస్ లో మనకు హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్ వాల్యూ ఉంది కదా, ఆ పిఎంఎఫ్ వాల్యూని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. ఓకే, ఇప్పుడు ఇజ్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 0 టు ఇన్ఫినిటీ. ఇక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఉంది కదా, అది యాజ్ ఇట్ ఈజ్ గా రాయండి. ఇంటూ పి ఆఫ్ ఎక్స్ ప్లేస్ లో దాని వాల్యూ రాయండి. ఎంసిఎక్స్ ఎన్ మైనస్ ఎం స్మాల్ ఎన్ మైనస్ ఎక్స్. ఓకే, డివైడెడ్ బై క్యాపిటల్ ఎం క్యాపిటల్ స్మాల్ ఎన్. డన్. ఇప్పుడు ఇందులో నుంచి నేను ఏం చేస్తున్నాను, సేమ్ ప్రాసెస్ అండి. మీన్ లో ఏ విధంగా అయితే చేసామో సేమ్ ప్రాసెస్ కానీ కొద్దిగా చేంజ్ ఉంటుంది, ఒకసారి గమనించండి. ఇప్పుడు సమ్మేషన్ అనేది ఎక్స్ కే చేస్తున్నాం కాబట్టి ఇక డినామినేటర్ లో ఈ ఎన్ అనేది కామన్ టర్మ్ కాబట్టి బయటికి వచ్చేస్తుంది. మీన్ లో కూడా అదే విధంగా చేసాం మనం, ఏం డిఫరెన్స్ లేదు. దీన్ని బయటికి తీసుకొచ్చేయండి కామన్ టర్మ్ కాబట్టి 1 డివైడెడ్ బై ఎన్సిఎన్ సమ్మేషన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 0 టు ఇన్ఫినిటీ. ఇక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 యాజ్ ఇట్ ఈజ్ గా రాయండి. ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఇప్పుడు మిగిలిందండి మనకు ఎంసిఎక్స్ ఇంటూ ఎన్ మైనస్ ఎం స్మాల్ ఎన్ మైనస్ ఎక్స్. ఓకే, డన్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ ఎంసిఎక్స్ ని ఏ విధంగా రాసుకోవచ్చు, మనం ఎంసిఎక్స్ ని నేను మీన్ లో ఏ విధంగా అయితే రాశానో అదే విధంగా ఇక్కడ రాస్తున్నాను. ఇజ్ ఈక్వల్స్ టు 1 డివైడెడ్ బై ఇక్కడ ఎన్సిఎన్ నేను ఏ విధంగా రాసుకోవచ్చు, ఎన్సిఎన్ ఈ విధంగా రాసుకోవచ్చు కదా. ఓకే, దీన్ని నేను ఎన్సిఎన్ అని రాసుకోవచ్చు కదా. డన్. ఇప్పుడు సమ్మేషన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 0 టు ఇన్ఫినిటీ. ఇక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఇప్పుడు ఎంఎక్స్ ని ఏ విధంగా రాసుకోవచ్చు, ఇలా. ఇప్పుడు ఎన్ స్మాల్ ఎన్ నేను ఎన్సిఎన్ రాసుకున్నాను కదా, దీన్ని కూడా ఎంఎక్స్ ని ఎంసిఎక్స్ అని రాసుకోవచ్చు.
ఎంఎక్స్ ని ఎంసీఎక్స్ అని రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని యాజ్ ఇట్ ఈజ్ గా ఏం టచ్ చేయకండి, మనం మీన్ లో కూడా దీన్ని ఏం మాత్రం టచ్ చేయకుండా సాల్వ్ చేసుకుంటూ వచ్చాం కదా, అదే విధంగా వేరియన్స్ లో కూడా ఈ వాల్యూని మనం టచ్ చేయకూడదు. ఇది ఎలాగుందో యాజ్ ఇట్ ఈజ్ గా అదే విధంగా రాయండి. ఓకేనా? ఓకే, డన్. ఇప్పుడు ఈ ఎంసీఎక్స్ ని కొద్దిగా ఫార్ములా ఎన్సీఆర్ ఫార్ములా ప్రకారం రాద్దాం మనం. ఎందుకు, ఇక్కడ ఈ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 క్యాన్సిల్ కావాలి కాబట్టి నేను దీన్ని ఎన్సీఆర్ ఫార్ములా ప్రకారం రాస్తున్నాను. ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు 1/NCN సమ్మేషన్ x is equals to 0 to infinity x into x minus 1 x into x minus 1. ఈ ఎంసీఎక్స్ నేను ఎన్సీఆర్ ఫార్ములా ప్రకారం రాస్తున్నాను. m factorial divided by x factorial into m minus x factorial into ఇది ఏముంది ఇక్కడ n minus m యాజ్ ఇట్ ఈజ్ గా స్మాల్ n minus x యాజ్ ఇట్ ఈజ్ గా రాయండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడనే రాస్తున్నాను, గమనించండి స్టెప్ అనేది. ఇక్కడ ఎక్స్ ఫ్యాక్టోరియల్ నేను ఏ విధంగా రాసుకోవచ్చండి, ఈ ఎక్స్ ఫ్యాక్టోరియల్ నేను ఏ విధంగా రాసుకోవచ్చు, ఎక్స్ ఇంటూ ఇక్కడ కొద్దిగా ఎక్స్టెండ్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో రాద్దాం. ఇక్కడ ఎక్స్ ఫ్యాక్టోరియల్ ఇప్పుడు ఇక్కడ రాద్దామండి. ఇక్కడ చూడండి, ఇదంతా ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 వాల్యూ కదా. ఓకే, ఇప్పుడు దీన్ని యాజ్ ఇట్ ఈస్ కూడా రాయండి. 1/NCN సమ్మేషన్ x is equals to 0 to infinity. ఇప్పుడు ఇక్కడ x into x minus 1 into ఇక్కడ m factorial divided by ఈ x factorial ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే x into x minus 1 into x minus 2 దాకా రాసుకోవచ్చు. x minus 2 factorial. మరి ఇంతకు ముందు మీన్ లో ఓన్లీ x minus 1 వరకు రాశారు కదా సార్, మరి ఇప్పుడు x minus 2 దాకా ఎందుకు రాశారంటే ఇక్కడ మనకి ఏముందండి, టర్మ్ x into x minus 1 ఉంది కదా, ఆ టర్మ్ అనేది క్యాన్సిల్ కావాలి కాబట్టి నేను అందుకే x minus 2 వరకు రాశాను. మీరు ఒకటే గుర్తుంచుకోండి, మీన్ అన్నప్పుడు 1 వరకే రాయాలి, వేరియన్స్ అన్నప్పుడు 2 దాకా రాయాలని గుర్తుంచుకోండి. డన్. ఇప్పుడు ఇక్కడ ఏమైందండి, ఇక్కడ న్యూమరేటర్ లో ఉన్న x into x minus 1 డినామినేటర్ ఉన్న x into x minus 1 క్యాన్సిల్ అవుతాయి. ఇది క్యాన్సిల్ కావడానికి కోసమే మనం ఈ ఎంసీఎక్స్ ఫార్ములాని ఈ విధంగా రాసాం మనం. ఓకే, ఇప్పుడు ఇక్కడ మిగిలింది ఏంటి, m minus x factorial ఇంటూ దీన్ని యాజ్ ఇట్ ఈస్ గా రాయండి, ఏం చేంజ్ చేయకుండా రాయండి. ఓకేనా? డన్. ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయినాయి కదా, క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మిగిలినవి ఏంటి, ఇక్కడ 1/NCN సమ్మేషన్ x is equals to 0 to infinity. ఇప్పుడు ఇక్కడ m ఫ్యాక్టోరియల్ ఉంది కదా, ఈ m ఫ్యాక్టోరియల్ ని నేను కొద్దిగా చేంజ్ చేసి రాస్తున్నాను. m ఫ్యాక్టోరియల్ ని మనం m into m minus 1 into m minus 2 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు. ఇంతకు ముందు మీన్ లో మనం ఏం చేసాం, ఈ m ఫ్యాక్టోరియల్ ని m minus 1 దాకానే రాసాం, కానీ ఇది వేరియన్స్ కదా, మనం వేరియన్స్ అనుకుంటాం కాబట్టి m minus 2 దాకా రాయాలి, గుర్తుంచుకోండి. ఇప్పుడు డినామినేటర్ లో ఏం మిగిలింది, x minus 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ m minus x ఫ్యాక్టోరియల్ మిగిలింది. డన్. ఇప్పుడు ఇక్కడ ఇంటూ ఇది యాజ్ ఇట్ ఈస్ గా రాయండి, n minus m స్మాల్ n minus స్మాల్ x. ఇప్పుడు ఇక్కడ సమ్మేషన్ అనేది మనం ఎక్స్క్యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ m ఇంటూ m minus 1 అనేది కాన్స్టెంట్ కదా, అది కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి మనం దాన్ని సపరేట్ గా బయట రాసేద్దాం. దీనికి అప్లై చేయండి, m ఇంటూ m minus 1 ఇది బయటకు వచ్చేసింది. డినామినేటర్ లో మనకేముంది, NCN ఉంది. ఇప్పుడు సమ్మేషన్ x is equals to 0 to infinity. ఇక్కడ మిగిలింది ఏంటండి, m minus 2 ఫ్యాక్టోరియల్ x minus 2 ఫ్యాక్టోరియల్ m minus x ఫ్యాక్టోరియల్. మనం దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, ఎన్సీఆర్ ఫార్ములా ప్రకారం రాసుకోవచ్చు. మనం ఎన్సీఆర్ ఫార్ములా ప్రకారం దీన్ని m minus 2c ఇక్కడ x minus 2 అని రాసుకోవచ్చు. ఇంతకుముందు మీన్ లో అయితే మనం ఏ విధంగా రాసామో ఎన్సీఆర్ ఫార్ములా ప్రకారం ఇక్కడ కూడా నేను దాన్నే యూజ్ చేసుకొని ఎన్సీఆర్ ఫార్ములా ప్రకారం రాశాను. ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఇది ఎన్ ప్లేస్ లో మనకు m minus 2 ఉంది, r ప్లేస్ లో మనకు x minus 2 ఉంది. ఎన్సీఆర్ ఫార్ములా ప్రకారం చేయండి, మనకు ఇదే వాల్యూ వస్తుంది మనం. ఓకే, డన్. ఇప్పుడు ఇంటూ ఇక్కడ ఏముందండి, n minus m ఉంది, స్మాల్ n minus x ఉంది. డన్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే m ఇంటూ m minus 1 యాజ్ ఇట్ ఈస్ గా రాయండి, m ఇంటూ m minus 1 డివైడెడ్ బై NCN. ఇప్పుడు సమ్మేషన్ x is equals to 0 to infinity. ఇప్పుడు m minus 2c x minus 2 మనం ఏ విధంగా రాసుకోవచ్చు, దీని ప్రకారంగా
m-2 x-2 ఈ విధంగా రాసుకోవచ్చు కదా దీన్ని. ఓకే, ఈ విధంగా రాసుకోవచ్చు బ్రాకెట్ లో మనం, గుర్తుంది కదా. ఇప్పుడు దీన్ని యాజ్ ఇట్ ఈజ్ గా రాయండి, n-m స్మాల్ n మైనస్ స్మాల్ x. డన్. ఇప్పుడు ఇక్కడ సమ్మేషన్ అనేది దీనికి అప్లై చేద్దాం. ఇప్పుడు ఇక్కడ సమ్మేషన్ అనేది దీనికి అప్లై చేసినట్లయితే ఇక్కడ బయట ఏముందండి, m ఇంటూ m-1 బై NCN ఉంది కదా, NCN. ఇప్పుడు సమ్మేషన్ అనేది దీనికి అప్లై చేద్దాం. ఎలా అప్లై చేద్దామండి, x ఈజ్ ఈక్వల్స్ టు 0 నుంచి ఇన్ఫినిటీ వరకు ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయకూడదు. ఇప్పుడు మన సమ్మేషన్ ఉంది కదా, సమ్మేషన్ అంటే ఏంటి, అడిషన్ కదండి. ఇంతకు ముందు మీన్లో చెప్పాను మీకు, అడిషన్ సమ్మేషన్ అంటే అడిషన్ అన్నప్పుడు ఫస్ట్ ఈ రెండు మ్యాట్రిక్స్ ఫామ్ బ్రాకెట్ లో ఉంది కాబట్టి ఈ రెండు అడిషన్ చేసిన తర్వాత ఒకవేళ ఎక్స్ వాల్యూ మిగిలింది అనుకోండి, ఎక్స్ వాల్యూ మిగిలితేనే మనం ఈ ఎక్స్ ప్లేస్ లో 0 నుంచి ఇన్ఫినిటీ వరకు సబ్స్టిట్యూట్ చేద్దాం, లేదంటే విడిచిపెడదాం. డన్. ఇప్పుడు ఏం చేయాలి, సమ్మేషన్ అప్లై చేయాలి. దీనికి సమ్మేషన్ అప్లై చేయండి, m-2 ప్లస్ n-m. ఇప్పుడు కింద కూడా సమ్మేషన్ అప్లై చేయండి, x-2 ప్లస్ n-x. ఓకేనా. ఇప్పుడు ప్లస్ m మైనస్ m, ప్లస్ x మైనస్ x క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ x వాల్యూ మిగిలేదు కదా మనకు. ఇప్పుడు x ప్లేస్ లో 0 నుంచి ఇన్ఫినిటీ వరకు సబ్స్టిట్యూట్ చేయడం అవసరమా, లేదు కదా. డన్. ఇప్పుడు మిగిలింది ఏందో రాద్దాం. ఇప్పుడు ఇక్కడ m ఇంటూ m-1 డివైడెడ్ బై NCN బ్రాకెట్ లో ఫస్ట్ ప్లస్ టర్మ్ రాయండి n, ఇక్కడ -2 ఉంది కదా, -2. ఇక్కడ కింద ఏముంది, స్మాల్ n, ఇక్కడ -2. ఓకే, డన్. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలో చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ m ఇంటూ m-1 డివైడెడ్ బై ఈ NCN ని మనం ఇక్కడ NCN రాసుకోండి యాజ్ ఇట్ ఈస్ గా. ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చు, మనం దీన్ని n-2c n-2 అని రాసుకోవచ్చు కదా. ఓకే, దీన్ని బ్రాకెట్ లో ఉన్న దాన్ని మనం ఇక్కడ n-2c n-2 అని రాసుకోవచ్చు కదా. డన్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడ చూడండి, ఇజ్ ఈక్వల్స్ టు ఇక్కడ m ఇంటూ m-1 ఉంది కదా, m ఇంటూ m-1 డివైడెడ్ బై ఇక్కడ NCN ని నేను NCR ఫార్ములా ప్రకారం అంటే ఇక్కడ NCR ఫార్ములా ప్రకారం n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై r ఫ్యాక్టోరియల్ n మైనస్ r ఫ్యాక్టోరియల్, ఈ ఫార్ములా ప్రకారం నేను ఈ NCN ని రాస్తున్నాను చూడండి, n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ n ఫ్యాక్టోరియల్. ఈ ఫార్ములా ప్రకారం నేను దీన్ని యూజ్ చేసుకొని రాశాను. ఇంటూ దీన్ని కూడా ఈ NCR ఫార్ములా ప్రకారం రాయాలి మనం. ఏ విధంగా, n-2 ఫ్యాక్టోరియల్ అంటే ఇక్కడ n ప్లేస్ లో n-2 ఉంది, r ప్లేస్ లో n-2 ఉంది, n-2 ఫ్యాక్టోరియల్, r ఫ్యాక్టోరియల్ అంటే r ప్లేస్ లో ఇది ఉంది కాబట్టి r ఫ్యాక్టోరియల్. ఇప్పుడు n-r అండి, n ప్లేస్ లో మనకి ఏముంది, n-2 ఉంది కదా, n-2 మైనస్ ఉంది కదా, r ప్లేస్ లో ఏముంది, ప్లస్ n మైనస్ n ఉంది, ప్లస్ n మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ -n మైనస్ ఇక్కడ మైనస్ మల్టిప్లై అయితే ప్లస్ అవుతుంది. ఇప్పుడు r ప్లేస్ లో మనకు ఇక్కడ ఇది ఉంది కదా, డన్. ఫ్యాక్టోరియల్ -2 + 2 క్యాన్సిల్ అవుతాయి, -2 + 2 క్యాన్సిల్ అవుతాయి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో ఇక్కడ m ఇంటూ m-1 ఇక్కడ నేను ఏం చేస్తున్నానో గమనించాను. ఒకటి ఇక్కడనే డివైడ్ చేస్తున్నాను. ఇక్కడ డినామినేటర్ లో ఉన్నదాన్ని నేను ఈ డినామినేటర్ ఉన్నదాన్ని న్యూమరేటర్ కి మల్టిప్లై చేస్తున్నాను. ఓకే, డినామినేటర్ లో ఉన్నదాన్ని నేను న్యూమరేటర్ కి మల్టిప్లై చేస్తున్నాను, గమనించండి. ఇంటూ n ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ n ఫ్యాక్టోరియల్ డివైడ్ బై న్యూమరేటర్, ఇక్కడ డినామినేటర్ లో ఏముంది, n ఫ్యాక్టోరియల్ ఉంది. ఓకే, ఇంటూ న్యూమరేటర్ లో n-2 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఇక్కడ n-2 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు లోపల క్యాన్సిల్ అయిపోయినాక మనకి ఏం మిగిలాయి, క్యాపిటల్ N మైనస్ స్మాల్ n ఫ్యాక్టోరియల్ మిగిలింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఇక్కడ జాగ్రత్తగా ఇక్కడ గమనించండి, ఏం చేస్తున్నానంటే ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ m ఇంటూ m-1 ఉంది కదా, యాజ్ ఇట్ ఈజ్ గా రాయండి. m ఇంటూ m-1 యాజ్ ఇట్ ఈజ్ గా రాసి ఇక్కడ n ఫ్యాక్టోరియల్ నేను n ఫ్యాక్టోరియల్ ఏ విధంగా రాస్తున్నానంటే n ఇంటూ n-1 ఇంటూ n-2 ఫ్యాక్టోరియల్ దగ్గర రాస్తున్నాను, n-2 దాకా రాస్తున్నాను. ఎందుకు, ఇంతకు ముందు మీన్ లో మనం ఓన్లీ n-1 దాకానే రాసాం. ఇప్పుడు ఇది వేరియన్స్ కాబట్టి n-2 దాకా రాసాం. ఆ విధంగా గుర్తుంచుకోవచ్చు. ఇంకో విధంగా ఏంటంటే ఇక్కడ డినామినేటర్ లో n-2 ఫ్యాక్టోరియల్ ఉంది కదా,
ఈ n-2 ఫ్యాక్టర్లు క్యాన్సిల్ కావాలంటే ఈ n ఫ్యాక్టర్ని n-2 ఫ్యాక్టర్ లెక్క ఖచ్చితంగా రాసుకోవాలి మనం. ఓకే, డన్. ఇంటూ ఇక్కడ n-n ఫ్యాక్టర్లు ఉంది కదా, అది యాజ్ ఇట్ ఈజ్ గా రాయండి. ఒకవేళ ఇక్కడనే క్యాన్సిల్ చేసేయండి. ఇక్కడ చూడండి, న్యూమరేటర్ లో n-n, డినామినేటర్ లో n-n క్యాన్సిల్ అవుతాయండి. ఇక్కడ అవసరం లేదు, ఇక ఇక్కడనే డైరెక్ట్ క్యాన్సిల్ అవుతాయి. ఓకే, డినామినేటర్ లో ఇక్కడ n ఫ్యాక్టర్ ఉంది కదా, ఈ n ఫ్యాక్టోరియల్ నేను n ఇంటూ n-1 ఇంటూ n-2 ఫ్యాక్టర్ లెక్క రాసుకోవచ్చు కదా, అవునా? ఇక్కడ న్యూమరేటర్ లో ఉన్నది చూడండి, n-2 ఫ్యాక్టర్లు క్యాన్సిల్ కావాలి అంటే ఇక్కడ ఉన్న n ఫ్యాక్టోరియల్ నేను n-2 ఫ్యాక్టర్ లెక్క ఖచ్చితంగా రాసుకోవాలి. ఇంటూ ఈ విధంగా నీట్ గా ప్రాసెస్ అనేది చేసుకోండి ఎగ్జామ్ లో కూడా. ఇక్కడ డినామినేటర్ లో ఏముంది, n-2 ఫ్యాక్టోరియల్ ఉంది. ఇప్పుడు డినామినేటర్ లో ఉన్న n-2 ఫ్యాక్టోరియల్, న్యూమరేటర్ లో ఉన్న n-2 ఫ్యాక్టోరియల్ గెట్ క్యాన్సల్ అవుతాయి. అదేవిధంగా ఇక్కడ న్యూమరేటర్ లో ఉన్న n-2 ఫ్యాక్టోరియల్, ఇక్కడ డినామినేటర్ లో ఉన్న n-2 ఫ్యాక్టోరియల్ రెండు క్యాన్సల్ అవుతాయి. ఓకేనా? మీరు ఒకటే గుర్తుంచుకోండి, ఇటు దిక్కున్న వాల్యూస్ మొత్తం క్యాన్సల్ కావాలని గుర్తుంచుకోండి. ఇటు దిక్కున్న వాల్యూస్ క్యాన్సల్ కావడానికి ఇటు దిక్కున్న వాల్యూస్ మనం యూజ్ చేసుకొని ఇటు దిక్కున్న వాల్యూస్ ని క్యాన్సల్ చేస్తాం. ఓకే, ఒకసారి ప్రాసెస్ అనేది నీట్ గా చూసుకోండి. అందుకే నోట్స్ డౌన్లోడ్ చేసుకుంటేనే మనకు క్లియర్ గా ఏర్పడుతుంది. ఇందులో ఏర్పడితే మీకు జాగ్రత్తగా చూసుకొని నోట్స్ లో రాసుకోండి. ఓకేనా, డన్. ఇప్పుడు మిగిలింది ఏంటండి, ఇప్పుడు ఇదంతా ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ x-1 వాల్యూ కదా. ఓకే, ఇప్పుడు ఇక్కడ న్యూమరేటర్ లో మిగిలింది మనకు m ఇంటూ m-1 ఇంటూ n ఇంటూ n-1 డివైడెడ్ బై n ఇంటూ n-1. ఓకేనా? ఇప్పుడు ఇది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఈ వాల్యూ కాబట్టి ఇది ఈక్వేషన్ నెంబర్ 1 లో సబ్స్టిట్యూట్ చేయాలి మనం. దీంట్లో ఇగో ఈ ప్లేస్ లో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వేరియన్స్, హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ యొక్క వేరియన్స్ అనే వాల్యూ వస్తుంది. ఓకే, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. ఇందులో v ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు ఈక్వేషన్ నెంబర్ 1 చూడండి. ఈక్వేషన్ నెంబర్ 1 ప్రకారం ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 ఇక్కడ v ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x ఇంటూ x-1 వాల్యూ మనకి ఎంత వచ్చిందండి, ఇదే వచ్చింది కదా. యాజ్ ఇట్ ఈస్ గా రాయండి ఇక్కడ చూసుకుంటూ, m ఇంటూ m-1 ఇంటూ n ఇంటూ n-1 డివైడెడ్ బై n ఇంటూ n-1. ఓకేనా, డన్. ఇప్పుడు ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ అప్లై చేయండి. ఈ ఆఫ్ ఎక్స్ వాల్యూ మనకి ఎంత వచ్చింది, ఈ ఆఫ్ ఎక్స్ వాల్యూ మెయిన్ వాల్యూ వచ్చేసి mn డివైడెడ్ బై క్యాపిటల్ N. మైనస్ ఉంది కాబట్టి మైనస్ అప్లై చేశాను. ఇక్కడ ఈ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ అన్నాడు, అంటే ఈ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత, mn బై n కదా, దానికి హోల్ స్క్వేర్ చేయాలి. mn బై క్యాపిటల్ N డివైడెడ్ బై ఇక్కడ హోల్ స్క్వేర్ అండి. ఓకే, ఇప్పుడు ఇందులో ఉన్న వాల్యూస్ మనం కనుక్కొని సబ్స్టిట్యూట్ చేసాం. ఓకే, దీన్ని కొద్దిగా సాల్వ్ చేస్తేనే మనకు వేరియన్స్ అనే వాల్యూ వస్తుంది. జాగ్రత్తగా, ఈజీ స్టెప్స్ అండి ఇవి, ఈజీగానే ఉంది, మీరు హార్డ్ అనుకోకండి. ఓకే, ఈజీగా చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఈజీగా అవపడుతుంది మనకు ప్రాబ్లం. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇందులో నుంచి మనం ఏమైనా కామన్ టర్మ్ తీయచ్చా. ఇక్కడ ఇందులో నుంచి మనం కామన్ టర్మ్ ఏముంది, ఇక్కడ mn బై n ఉంది, ఇక్కడ కూడా m, ఇక్కడ n డివైడెడ్ బై n. ఓకేనా, ఇప్పుడు mn బై n ని కామన్ తీస్తున్నాను, గమనించండి. ఇక్కడ mn డివైడెడ్ బై క్యాపిటల్ N అనేది నేను ఇందులో నుంచి కామన్ తీస్తున్నాను. తీసినట్లయితే ఇప్పుడు ఇక్కడ m అనేది ఇక్కడ బయటకు వచ్చేసింది కాబట్టి ఇక్కడ ఏముంది, m-1. ఇక్కడ కామన్ తీసిన తర్వాత జాగ్రత్తగా లోపల ఏం మిగులుతాయో జాగ్రత్తగా రాసుకోండి. చాలా మంది ఇక్కడ మిస్టేక్ చేసి ఇక్కడ దాకా వచ్చిన ప్రాబ్లం ని మొత్తం రాంగ్ చేస్తారు. ఓకే, ఇక్కడ m బయటకు వచ్చేసింది కాబట్టి m-1 ఉంది, ఇక్కడ n ఉంది కదా, ఈ n అనేది బయటకు వచ్చేసింది కదా, కాబట్టి ఇక్కడ n-1 ఉంటుంది డివైడెడ్ బై ఇక్కడ n అనేది డినామినేటర్ లో బయటకు వచ్చేసింది కాబట్టి ఇక్కడ డినామినేటర్ లో ఏం మిగిలింది, n-1 మిగులుతుంది. ప్లస్ mn బై n ఇది బయటకు వచ్చేసింది కదా, ఇప్పుడు ఇక్కడ వాల్యూ ఏముంటుంది, 1 ఉంటుంది. మైనస్ ఇక్కడ mn బై క్యాపిటల్ N హోల్ స్క్వేర్ అన్నాడు, అంటే ఇక్కడ రెండు ఉన్నాయి కదా, రెండిట్లకి వెళ్ళి ఈ ఒక్కటి బయటకు వచ్చేసినట్లయితే ఇక్కడ ఎన్ని ఉంటాయి, ఇంకా ఒకటే ఉంటుంది. ఓకేనా, బ్రాకెట్ క్లోజ్. ఓకే, ఇప్పుడు దీన్ని ఇంకొద్దిగా సాల్వ్ చేద్దాం మనం. ఈజ్ ఈక్వల్స్ టు ఈ mn బై n యాజ్ ఇట్ ఈజ్ గా రాయండి, mn డివైడెడ్ బై క్యాపిటల్ N. ఇప్పుడు దీనికి ఎల్సిఎం చేయండి, మొత్తం ఎల్సిఎం చేస్తే మనకి ఏమొస్తుందండి, n ఇంటూ n-1. n ఇంటూ n-1 అనేది దీనికి ఎల్సిఎం, బ్రాకెట్ లో మొత్తం ఎల్సిఎం చేశాను. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఇక్కడ n ఇంటూ n-1 అనేది డినామినేటర్ లో ఉంది. ఇప్పుడు ఇక్కడ దీనికి చూడండి, ఈ న్యూమరేటర్ కి డినామినేటర్ అనేది
n-1 ఉంది అంటే ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏముందండి, ఇక్కడ n-1 ఉంది, ఓకే, ఇక్కడ n-1 ఉంది, ఓకే. కానీ ఇక్కడ n ఉంది కానీ ఇక్కడ n లేదు కాబట్టి ఈ న్యూమరేటర్ కి n అనేది మల్టిప్లై చేయాలి, ఓకేనా. n అనేది దీనికి మల్టిప్లై చేయాలి, m-1 స్మాల్ n -1 ప్లస్ ఉంది కదా, ప్లస్ ఇక్కడ 1 ఉంది డినామినేటర్ లో n ఇంటూ n-1 లేదు కాబట్టి ఈ 1 కి నేను n ఇంటూ n-1 ని మల్టిప్లై చేస్తున్నాను, ఓకే, డన్. ఇప్పుడు మైనస్ ఉంది కదా, మైనస్ డినామినేటర్ లో దీనికి డినామినేటర్ లో n ఉంది కానీ ఇక్కడ n-1 లేదు, ఇక్కడ n ఉంది, ఇక్కడ n ఉంది, ఓకే, కానీ ఇక్కడ n-1 ఉందండి. ఈ న్యూమరేటర్ కి డినామినేటర్ లో n-1 లేదు కాబట్టి ఈ n-1 నేను ఈ న్యూమరేటర్ కి మల్టిప్లై చేస్తున్నాను, n-1 ని ఈ న్యూమరేటర్ కి మల్టిప్లై చేస్తున్నాను, ఓకేనా, డన్. ఇది కూడా ఎల్సిఎం తీసిన తర్వాత సాల్వ్ చేసుడు నేర్చుకోండి కొద్దిగా, డన్. అర్థం కాకుంటే కింద కామెంట్ బాక్స్ లో అడిగితే నేను ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికినప్పుడు నేను ఒక షార్ట్ వీడియో రకంగా ఈ ఎల్సిఎం తీసే పద్ధతి ఎలానో అండ్ ఎలా సాల్వ్ చేయాలో ఒక వీడియో రకంగా మీకు చెప్తాను, ఓకేనా. అడగండి కామెంట్ బాక్స్ లో, తెలియజేస్తేనే నాకు తెలుస్తుంది, ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే లోపట బ్రాకెట్ లోపట ఉన్న దాన్ని కొద్దిగా సాల్వ్ చేద్దాం. ఇప్పుడు m-1 ఇంటూ n-1 ఈ రెండు మల్టిప్లై చేద్దామండి. ఫస్ట్ n ని అదే విధంగా ఉంచి ఇక్కడ m ఇంటూ n అంటే mn అండ్ m-1 అంటే -m అండి. -1 ఇంటూ ప్లస్ n అంటే -1 ఇంటూ n అంటే -n, -1 ఇంటూ -1 అంటే +1, ఓకేనా. సాల్వ్ చేసి చూడండి, mn, ఓకే, m ఇంటూ -1 అంటే -m అవుతుంది, -1 ఇంటూ n అంటే -n, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 1 అంటే 1, ఓకేనా. ఇప్పుడు దీన్ని కూడా అదే విధంగా చేయండి, n ఇంటూ n అంటే n², -1 ఇంటూ n అంటే -n, మైనస్ ఈ mn ని దీనికి మల్టిప్లై చేయండి, n ఇంటూ mn అంటే mn క్యాపిటల్ N మైనస్ క్యాపిటల్ N మైనస్ ఇక్కడ క్యాపిటల్ N, ఓకేనా. డినామినేటర్ లో యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. డినామినేటర్ లో మనకు ఇక్కడ మైనస్ ఉందండి, మైనస్ మర్చిపోకండి, ఓకే. దీన్ని కూడా బ్రాకెట్ లో రాయండి. ఈ మైనస్ అనేది సపరేట్ గా అప్లై చేయాలి కదా, మైనస్ అనేది సపరేట్ గా అప్లై చేయాలి కాబట్టి అదే విధంగా ఉంచండి, ఓకే. ఇప్పుడు డినామినేటర్ లో n ఇంటూ n-1 ఇక్కడ బ్రాకెట్ క్లోజ్, ఓకే. ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఏం చేద్దామంటే mn డివైడెడ్ బై క్యాపిటల్ N ఉంది, యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. ఇప్పుడు ఇందులో ఏం చేయండి అంటే మీరు ఈ n ని లోపటికి మల్టిప్లై చేయండి. ఈ n ఉంది కదా, ఈ n ని లోపటికి మల్టిప్లై చేస్తూ రాయండి. ఇక్కడ n ఇంటూ mn అంటే ఏమవుతుంది, క్యాపిటల్ M స్మాల్ n, ఈ n అనేది మల్టిప్లై చేస్తే క్యాపిటల్ N, మైనస్ m ఇంటూ n అంటే m క్యాపిటల్ N, మైనస్ n ఇంటూ క్యాపిటల్ N ప్లస్ 1 ఇంటూ n అంటే n ప్లస్ n² ఉంది కదా, n² మైనస్ n, మైనస్ ఈ మైనస్ అనేది లోపల మల్టిప్లై చేయండి, మైనస్ ఇంటూ ఇది, ఓకే, మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్. ఇప్పుడు డినామినేటర్ లో ఏముంది, n ఇంటూ n-1 అనేది యాజ్ ఇట్ ఈస్ గా రాయండి, బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు ఇందులో నుంచి ఏమైనా క్యాన్సిల్ అవుతాయా, ఇక్కడ mn క్యాపిటల్ N, ఇక్కడ మైనస్ ఉంది కదా, ఇది ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకెక్కడ క్యాన్సిల్ అవుతాయా, ఇక్కడ ప్లస్ n మైనస్ n క్యాన్సిల్ అవుతాయి, ఇంకెక్కడ లేవు కదా క్యాన్సిలేషన్ అనేది చూసుకోండి. ఇక్కడ చాలా మంది డిఫరెన్స్ రాంగ్ చేస్తారు. ఇక్కడ మైనస్ m క్యాపిటల్ N ఉంది అండ్ ఇక్కడ ప్లస్ m స్మాల్ n ఉంది. ఇక్కడ క్యాపిటల్ N ఉంటే ఇది క్యాన్సిల్ అవుతాయి, ఓకే. ఇక్కడ క్యాపిటల్ N ఉంది, ఇక్కడ స్మాల్ n ఉంది. ఎగ్జామ్ లో చాలా మంది ఇక్కడే మిస్టేక్ చేస్తారండి, ఓకే. నాకు తెలిసిన సార్ని అడిగాను, చాలా మంది ఇక్కడ స్మాల్ n ఇక్కడ క్యాపిటల్ N అని చూడకుండా డైరెక్ట్ గా క్యాన్సిల్ చేసేసి రాంగ్ ప్రాబ్లం చేస్తారు, గుర్తుంచుకోండి. అండ్ ఇప్పుడు మిగిలినవి ఏంటో రాద్దాం. ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ N డివైడెడ్ బై ఇక్కడ స్మాల్ క్యాపిటల్ N, ఓకే. ఇప్పుడు ఇందులో మిగిలినవి ఏంటంటే n² ఇక్కడ మైనస్ m క్యాపిటల్ N అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏం మిగిలింది, మైనస్ ఇక్కడ n క్యాపిటల్ N అండ్ నెక్స్ట్
ఇక్కడ మిగిలిందండి ప్లస్ క్యాపిటల్ ఎం స్మాల్ ఎన్, అంతే కదా. ఇది వచ్చేసింది అండ్ ఇది కూడా అండ్ ఇది కూడా వచ్చేసింది. ఓకేనా, 1 2 3 4 ఇక్కడ 4 వచ్చినాయా, 1 2 3 4 డన్. ఇప్పుడు డినామినేటర్ లో n ఇంటూ n మైనస్ 1 డన్. ఓకే, ఇప్పుడు కొద్దిగా దీన్ని ఏంటంటే కొద్దిగా సాల్వ్ చేద్దాం మనం. ఇప్పుడు ఇక్కడ చూడండి ప్రాబ్లం అనేది ఎందుకు వచ్చేసింది, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇదంతా దేనికి ఈజ్ ఈక్వల్స్ టు వేరియన్స్ ఆఫ్ ఎక్స్ కదా, వి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు mn బై క్యాపిటల్ ఎన్ బ్రాకెట్ ఓపెన్. ఇప్పుడు ఇందులో నుంచి ఎన్ స్క్వేర్ మైనస్ ఎన్ నుంచి నేను ఎన్ ని కామన్ తీయచ్చు కదా. ఇందులో నుంచి ఎన్ కామన్ తీస్తే ఇక్కడ ఎన్ స్క్వేర్ ఉందండి, అంటే 2 ఎన్నులు ఉన్నట్టు కదా. ఒక ఎన్ బయటకు వస్తే ఇక్కడ ఎన్ని ఎన్నులు ఉంటాయి, ఇంకా ఒకటి ఎన్ ఉంటుంది, మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఇక్కడ ఎన్ ఉందండి, అంటే ఎన్ అనేది బయటకు వచ్చింది కదా, ఇక్కడ ఏముంటుంది ఇప్పుడు ఎం ఉంటుంది. ఓకేనా, డన్. ఇందులో నుంచి మైనస్ ఎన్ అండ్ ఇందులో నుంచి నేను ఏం చేస్తానంటే జాగ్రత్తగా చూడండి, మైనస్ ఎన్ ని కామన్ తీస్తున్నా, మైనస్ ని మరియు ఎన్ ని, ఇందులో నుంచి మైనస్ ని కామన్ తీస్తున్నాను, అదే విధంగా ఎన్ ని కూడా కామన్ తీస్తున్నాను. తీసినట్లయితే లోపల ఏం మిగులుతాయి, ఇక్కడ మైనస్ ఎన్ అనేది కామన్ వచ్చేసింది కాబట్టి ఇక్కడ క్యాపిటల్ ఎన్ ఉంది కదా, క్యాపిటల్ ఎన్ మిగులుతుంది. ఇక్కడ ప్లస్ ఉంది కానీ మైనస్ బయటకు వచ్చేసింది కాబట్టి లోపల మైనస్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ప్లస్ ఉంది కానీ మనం మైనస్ టర్మ్ ని కామన్ తీసాం కదా, కామన్ తీసినప్పుడు ఇక్కడ ప్లస్ కాస్త మైనస్ అవుతుంది, గుర్తుంచుకోండి. ఓకే, ఇక్కడ క్యాపిటల్ ఎం అంటే ఎన్ బయటకు వచ్చేసింది కదా, క్యాపిటల్ ఎం ఉంటుంది కదా, ఇక్కడ క్యాపిటల్ ఎం డివైడెడ్ బై ఇక్కడ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు దీన్ని కొద్దిగా సాల్వ్ చేస్తే మనకు వేరియన్స్ అనేది వచ్చేస్తుంది, క్యాపిటల్ ఎం డివైడెడ్ బై క్యాపిటల్ ఎన్. ఇప్పుడు ఎన్ మైనస్ ఎం కామన్ కదా, ఎన్ మైనస్ ఎం. ఇప్పుడు ఎన్ మైనస్ ఎన్ సపరేట్ గా ఉంది, డినామినేటర్ లో ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1. ఇక్కడ చూడండి ఇది కామన్ ఉంది కాబట్టి ఇలా రాశాను నేను. ఓకే, బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ స్టెప్ అండి, ఇది లాస్ట్ స్టెప్ ఆఫ్ ద వేరియన్స్. ఇక్కడ ఎంఎన్ దీన్ని మల్టిప్లై చేయండి న్యూమరేటర్ కి, ఎంఎన్ ఇంటూ ఇక్కడ ఎన్ మైనస్ ఎన్ మైనస్ ఎన్, ఈ డినామినేటర్ దీనికి మల్టిప్లై చేయండి. ఎన్ ఇక్కడ ఎన్ ఇంటూ ఎన్ అంటే ఎన్ స్క్వేర్ అండి, ఇక్కడ ఏముంది ఎన్ మైనస్ 1 ఉంది. ఓకేనా, ఎన్ మైనస్ 1 ఇది వేరియన్స్ ఆఫ్ హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ యొక్క వేరియన్స్ వాల్యూ. అదే విధంగా ఇది మీన్ వాల్యూ ఆఫ్ హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్, ఇది వేరియన్స్ వాల్యూ ఆఫ్ హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నామండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం మనం. ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేస్తున్నాను నేను. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తారు అనుకుంటున్నాను. వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి, ఓకేనా, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు చాలా మంది, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.